ఫార్మాలో క్వాలిటీ అనగానే చాలామందికి ఫైనల్ ప్రాడక్ట్ టెస్టింగ్ మాత్రమే గుర్తొస్తోంది. కాని అసలు విషయమేంటంటే నాణ్యత అనేది చివర్లో చేసే ఒక చెక్ కాదు. అది తయారీ ప్రక్రియలో మొదట్నుంచి నిర్మించాల్సిన ఒక పునాది. అసలు ఈ క్వాలిటీ అనేది ఒక సిస్టంకి వెన్నెముక లాంటిది ఎలాగో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. సరే, ముందుగా అందరికీ వచ్చే ఒక కామన్ ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక మందు నాణ్యతకు చివరికి ఎవరు బాధ్యులు? ఈ ఒక్క ప్రశ్న వెనుక చాలా పెద్ద అపోహ దాగి ఉందన్నమాట. చాలా కంపెనీల్లో జరిగేదేంటంటే, క్వాలిటీ అనే పదం వినగానే అందరి చూపులు క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్యూఏ డిపార్ట్మెంట్ వైపే వెళ్తాయి. అంతా వాళ్ల పనే, వాళ్లే చూసుకోవాలి అనుకుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, నిజంగా ఒక డ్రగ్ క్వాలిటీ మొత్తం కేవలం ఆ ఒక్క డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుందా? సమాధానం అంత సులభం కాదు. మరి ఈ విషయాన్ని రెగ్యులేటరీ అధికారులు అంటే మన ఆడిటర్లు ఎలా చూస్తారు? వాళ్ల కోణం మనం ఆలోచించేదానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడే అసలు విషయముంది. ఆడిట్ జరిగినప్పుడు ఆఫీసర్లు వచ్చి ఫలానా వ్యక్తి సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా ఈ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉంది అని మాత్రమే చూడరు. వాళ్ల ఫోకస్ అది కాదు. వాళ్లు మొత్తం సిస్టమ్ను చూస్తారు. అంటే ఒక పనిని చేయడానికి మనం ఎలాంటి ప్రాసెస్లు, పాలసీలు, కంట్రోల్స్ పెట్టామో అనేదాన్ని వాళ్లు తనిఖీ చేస్తారు. ఇక్కడ వ్యక్తులు కాదు, వ్యవస్థే వాళ్ల టార్గెట్. ఎందుకంటే ఒక సిస్టమ్ వీక్గా ఉందనుకోండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నా సరే తప్పులు జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే సిస్టమ్ బలంగా, క్లియర్గా ఉంటే కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే తప్పులు జరగడానికి సిస్టమే అవకాశం ఇవ్వదన్నమాట. మరి ఇంతకీ ఈ సిస్టమ్ని ఎలా నిర్మించాలి? దానికి సమాధానమే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, లేదా సింపుల్గా QMS. ఇది ఫార్మా ఇండస్ట్రీకి ఒక స్ట్రక్చరల్ ఫౌండేషన్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే QMS అంటే కొన్ని పాలసీలు, ప్రొసీజర్లు, ఇంకా ఎవరి బాధ్యతలు ఏంటి అనే వాటితో కూడిన ఒక పక్కా నిర్మాణం. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, మనం తయారు చేసే ప్రతి ప్రాడక్ట్ సురక్షితంగా, నాణ్యంగా, ప్రతిసారి ఒకేలా ఉండేలా చూసుకోవడం. అందుకే దీన్ని గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్కు అంటే GMPకి వెన్నెముక అనే అంటారు. ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుందో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు ప్రొడక్ట్ని తయారు చేస్తారు. క్వాలిటీ కంట్రోల్ అంటే QC వాళ్లు టెస్ట్లు చేసి డేటా జనరేట్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే QA వాళ్లు ఆ డేటాని రివ్యూ చేసి ఓకే చేస్తారు. కాని ఈ మూడు విభాగాలని ఒకే గొడుగు కిందికి తెచ్చి కంట్రోల్ చేసేదే QMS అన్నమాట. అయితే ఈ QMS ఎందుకంత ముఖ్యం? ఒకవేళ ఈ సిస్టమ్ సరిగ్గా లేకపోతే, అంటే వీక్గా ఉంటే ఏం జరుగుతుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. రెగ్యులేటరీ ఆడిటర్లు ఎక్కువగా వీటిపైనే ఫోకస్ పెడతారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు అంటే SOPలు సరిగ్గా లేకపోవడం, చేంజ్ మేనేజ్మెంట్ వీక్గా ఉండడం, డీవియేషన్లను సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, ఇంకా కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ అంటే CAPA ఎఫెక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ బలహీనమైన QMSకి సిగ్నల్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, చాలా క్వాలిటీ ఫెయిల్యూర్స్ అనేవి వ్యక్తిగత తప్పుల వల్ల కాదు, ఇలాంటి సిస్టమ్ ఫెయిల్యూర్స్ వల్లే జరుగుతాయి. ఇది ఇప్పుడు కేవలం ఒక మంచి పద్ధతి మాత్రమే కాదు. భారతదేశంలో రివైజ్డ్ షెడ్యూల్ M ప్రకారం ప్రతి ఫార్మా కంపెనీ ఒక ఫార్మాస్యూటికల్ క్వాలిటీ సిస్టమ్ను ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది కేవలం రూల్స్ కోసం కాదు, రోగుల భద్రతకు, ఇంకా కంపెనీ మనుగడకు చాలా అవసరం. చివరిగా చాలామందికి వచ్చే ఒక కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకుందాం. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ GMPకి, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ QMSకి మధ్య తేడా ఏంటి? ఈ రెండింటి రోల్స్ వేరువేరు, కాని రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. చూడండి, తేడా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. GMP అనేది ఏం చేయాలో చెప్పే ఒక రూల్ బుక్ లాంటిది. ఉదాహరణకు, పరికరాలను శుద్ధపరచాలి అని చెప్తుంది, అంతే. కాని QMS అలా కాదు. ఆ పనిని సరిగ్గా, ప్రతిసారి ఒకేలా ఎలా చేయాలి అని చూస్తుంది. అంటే దాన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, చేసిన తర్వాత అది సరిగ్గా జరిగిందని ఎలా నిర్ధారించుకోవాలి, ఇలా మొత్తం సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. క్వాలిటీ అనేది ఒక డిపార్ట్మెంట్ పని కాదు, అది మొత్తం సిస్టమ్ బాధ్యత. ఆ సిస్టమ్ అనే వెన్నెముక ఎంత బలంగా ఉంటే నాణ్యత అంత స్థిరంగా ఉంటుంది. మరి పనిచేస్తున్న వ్యవస్థలో ఈ వెన్నెముక ఎంత బలంగా ఉండి ఆలోచించాల్సిన విషయమే కదా.